నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. మెనూ సక్రమంగా పాటించడం లేదు. ఉడకని అన్నం ఏ పూట ఏమి పెడుతున్నారో తెలియదు. ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. లెక్కలు తెలియవా, ఒక్కసారైనా హాస్టల్ను విజిట్ చేశారా అంటూ సాంఘిక సంక్షేమ శాఖ డీడీపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. నగరంలోని భాగ్యనగర్లో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల సంక్షేమ హాస్టల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల రిజిస్టర్, విద్యార్థులకు అమలు చేస్తున్న మెను, మరుగుదొడ్లు, వంటశాలతో పాటు వసతి గదులను నిశితంగా పరిశీలించారు. అయితే అక్కడ అన్ని సమస్యలు కనిపించడంతో పాటు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన డీడీ లక్ష్మానాయక్, ఇద్దరు మహిళా వార్డెన్లపై మంత్రి మండిపడ్డారు. పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, నిర్లక్ష్యాన్ని వీడాలని అన్నారు. 5 ఏళ్లలో తరచుగా వసతి గృహాలు తనిఖీ చేస్తామని, ఏమాత్రం అలసత్వం ఉన్న చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశీలనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఆ పార్టీకి చెందిన మంత్రి, ప్రజాప్రతినిధుల పేర్లతో పాటు జగన్ బొమ్మ హాస్టల్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, మీరు మారడం లేదని చురకలంటించారు. ఇదే సమయంలో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచిగా చదువుకోవాలని అన్నారు. వారం పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. బాలికల హాస్టల్లో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, హాస్టల్స్కు అవసరమైన నీటి వసతి కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంగణంలోని చెల్ల చెట్లను తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తామని అన్నారు. ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. డిఎస్సికి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కూడా ఇస్తామని అన్నారు. బాలికల హాస్టల్ ప్రాంగణంలోని చెల్ల చెట్లన్నింటినీ తక్షణమే తొలగించాలని, మురుగునీరు పారేలా డ్రైనేజీ సదుపాయం కల్పించాలని నగర కమిషనర్ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నీటి సమస్యను తొలగించేలా అదనపు సంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాంగణంలో అవసరమైతే పైన మరో అంతస్తును నిర్మిస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని 81 ప్రభుత్వ వసతి గృహాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. దీనివల్ల హాస్టల్స్లో సమస్యలు తెలియజేయడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు, ఫిర్యాదులను విద్యార్థులు తెలిపేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు బహిర్గతం చేయమని అన్నారు. వాటిని గోప్యంగా ఉంచి వారానికి ఒకసారి బాక్సులను తెరిచి వారు చేసిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తామని చెప్పారు. తద్వారా ఉద్యోగుల్లో బాధ్యత పెరగడంతో పాటు హాస్టల్స్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతితో పాటు మౌలిక సదుపాయాలు సమకూరుతాయని అన్నారు. జిల్లాలోని అన్ని హాస్టల్స్ను తరచూ తనిఖీ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. కొత్తగా ఉంది, మీరు ఎప్పుడు విజిట్ చేయలేదా? సరే, ఇంక మాట్లాడుకోవడం అనవసరము. మీ సమస్యలు అని చెప్తే కామన్గా చెప్పండి అమ్మా. బాత్రూమ్ చాలా అంటే కొంతమంది చెప్పి కూర్చోండి. రోడ్డు కావాలి, ఇంకా జనకి ఎక్కడమ్మా? సాంఘిక సంక్షేమ డిగ్రీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ 2, 3ని గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కలెక్టర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా జంగిల్ బాగా పెరిగిపోయింది. ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా ఆ రోజున జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీ పక్కన ఉండటం, ఈ హాస్టల్ ప్రెమిసెస్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం, వారి మనవడు జనార్దన్ గారు ఉన్న సమయంలో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేయటం, ఇక్కడ పిల్లలు కూడా 2 చోట్ల నుంచి చదువుకోవడం అనేది వాళ్ళ కుటుంబానికి వీటన్నిటికీ కూడా అనుబంధం ఉన్నది. ఇప్పుడు కూడా వెంటనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేసి కూడా మున్సిపల్ కమిషనర్గా వారు ఉత్తర్వులు ఇచ్చారు. డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయమని, తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు నిర్మాణం చేసి సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని అడిగారు. పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నామని చెప్పినందువల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు. రెండోది ఈ ఇక్కడ కూడా ప్రెమిసెస్లో లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి. అది ఎమ్మెల్యే గారిని అది కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా ఆగంతుకులు వచ్చినా కానీ ఇన్సైడ్ లోపల నుంచి వాళ్ళకి కనిపించే విధంగా
ఆ లైటింగ్ చేయాలి. డీడీ గారిని ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని చెప్పి ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారిని అభినందిస్తున్నా. సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసుకుందుకు ఈరోజు ఒంగోలులో ఉండే సోషల్ వెల్ఫేర్ 1 and 2 రెండు కూడా ఈరోజు మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మేము రావటం కూడా జరిగింది. యాక్చువల్గా ఇదివరకు తెలుగుదేశం టైంలోనే మన ప్రభుత్వంలోనే అప్పుడు మేము ఉన్నప్పుడే ఇవి కూడా శాంక్షన్ చేయించింది. అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ 5 yearsలో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం. తర్వాత ఓపెన్ చేశారే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు ఇంకా కూడా చేయలేకపోతూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఈరోజు మినిస్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి ఎలా ఉంది అనేది కూడా అన్నీ కూడా మేము చూసాం. ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే ఫుడ్ టోటలీ బాగలేదు. వాళ్ళు బయట ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన పచ్చడితోటి కొంత తినటం కొంత పారేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది నెక్స్ట్ అది జంగిల్ క్లియరెన్స్ కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దానికోసం అని చెప్పేసి రేపు ఇమీడియట్గా కార్పొరేషన్లకు కూడా మేము చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా వాటర్కి కూడా ఇంకో సమ్ పెట్టేసి వాటర్ ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. తప్పకుండా కూడా ఇక్కడ ఉండే విద్యార్థులకి అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 2 and 3 అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఎక్కువ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో వారి యొక్క సమస్యల్ని వినడం జరిగింది. ఇక్కడ వారు ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పినది ఏంటంటే అక్కడ కొద్దిగా టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉంది అని అన్నారు. దానికి కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే ఒంగోలు వారు తర్వాత గౌరవ మినిస్టర్ గారు కూడా దానికి వెంటనే కూడా కొత్తగా టాయిలెట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ ప్రిమైసెస్లో కొద్దిగా శానిటేషన్స్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే అక్కడ వారు చెప్పిన ప్రాబ్లమ్స్ని కూడా మనము సరి చేసేస్తాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇక్కడ వారికి ఇస్తున్న ఫుడ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. దానికి గౌరవ మినిస్టర్ గారు కూడా అక్కడ ఉన్న వార్డెన్స్ అండ్ కుక్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఇస్తున్న ఫుడ్ క్వాలిటీగా ఇవ్వాలి, వారికి నచ్చే విధంగా వంట చేసి ఇవ్వాలన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన్యం వీరుడు స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను నేటి తరం మర్చిపోకుండా గుర్తించుకోవాలని, వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవడం నేటి యువత కర్తవ్యమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. నగరంలోని గిరిజన భవన్లో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సీతారామరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు చేసిన స్ఫూర్తిని బాధ్యతలుగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని, అన్ని శాఖలను సమన్వయంతో పనిచేయించి జిల్లా అభివృద్ధిలో ముందు ఉంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని కలెక్టర్ తెలిపారు. గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి కానీ జిల్లా అధికారుల దృష్టికి కానీ తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ఎలాంటి సమస్యలైనా వెంటనే స్పందించాలని అన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పుడే అధికారులు వాటిని పరిష్కరించడానికి ఉపయోగం ఉంటుందని అన్నారు. సీతారామరాజు జయంతి సందర్భంగా గిరిజన హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు చేసిన నృత్యాలు అధికారులను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థినులు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి అంజనా, ఎస్సీ కార్పొరేషన్ అధికారి అర్జున్ నాయక్, సైనిక్ వెల్ఫేర్ అధికారి రజని, మైనారిటీ కార్పొరేషన్, మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజన సంఘాల ప్రజలు పాల్గొన్నారు.
చేసిన త్యాగాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. అటువంటి మహాపురుషుడిని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము. అతన్ని మనము ఒక స్ఫూర్తిగా తీసుకుని మన దేశం కోసం, ప్రదేశం కోసం మనం కూడా మనమంతు బాధ్యతలు చేయాలని మీ అందరితో కూడా కోరుతున్నాను. ప్రతి ఒక్క కలెక్టర్కు కూడా వారి జిల్లాని ఎలా డెవలప్ చేయాలని ఒక విజన్ ఉంటుంది. నాకు కూడా ఆ విజన్ ఉంది. మన జిల్లాని అన్ని సెక్టర్స్లో, అన్ని పారామీటర్స్తో, హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్, ఇంకా ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనము చాలా బాగా వివిధ ప్రభుత్వ స్కీమ్స్ని ప్రాపర్గా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి మన జిల్లాని ఇంక్లూసివ్ డెవలప్మెంట్, మన జిల్లాకు సమగ్ర అభివృద్ధి చేయాలనే ఉంది. ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక స్టేట్ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు, ఏదైనా ఇంక్లూసివ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అవ్వాలంటే ఆ డిస్ట్రిక్ట్లో, ఆ స్టేట్లో, ఆ కంట్రీలో ఉన్న అందరు, అన్ని రంగాల, అన్ని ప్రాంతాల ప్రజలు డెవలప్ అవ్వాలి. వారి యొక్క సమస్యలని మనము స్పందించాలి. ఆ విధంగా చూస్తే మనకు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న పాపులేషన్ 22 లక్షలు ప్రజలు ఉన్నారు. దాంట్లో గిరిజనులు దాదాపుగా 1 లక్షలు ఉన్నారు ఇక్కడ. సో వారికి సంబంధించిన అన్ని రకాల స్కీమ్స్, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మనకు వివిధ స్కీమ్స్ ఉన్నాయి. అది తప్ప మనకున్న అదర్ స్కీమ్స్లో కూడా వారి పారామీటర్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం స్పెషల్ ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని మనం ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ అవపడండి. నీట్ పరీక్ష రద్దయ్యేంత వరకు దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసి నిజమైన విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్త విద్యార్థి సంఘాల బంద్ పిలుపులో భాగంగా ఒంగోలులో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఇతర విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల వద్ద తరగతులను బహిష్కరించి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ అన్నారు. ప్రతి రంగం అవినీతిమయం చేస్తుందని విమర్శించారు. దేశ భవిష్యత్తుకు నిర్మాతలైన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ నీట్ పరీక్షలు పేపర్ లీక్ చేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడేసిందని అన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి నీట్ బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లీకులో ఎవరైతే ఉన్నారో వారిని విచారించి దీని వెనుక ఎవరున్నారో అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి ఉద్యమం మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, నగర కార్యదర్శి వీరస్వామి, కార్యదర్శి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినా దానిలో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జయప్రదం చేయండి. దేశవ్యాప్త పేపర్ లీకేజీని నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త బంద్ను
విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి. దేశవ్యాప్త సంస్థల బంద్ను ఈరోజు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ప్రకాశం జిల్లాలో విజయవంతంగా జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలకి, వివిధ రకాల యూనియన్లకి భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నీట్ పరీక్షా పేపర్ లీకేజీలు నిరసిస్తూ ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజీల మీద నిజ నిర్ధారణ కమిటీలు వేసి దాన్ని తేల్చాలని చెప్పి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. స్పందించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నీట్ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ అనేటువంటి ఒక సంస్థ పరీక్షా పేపర్ని లీకేజీలు చేస్తూ, పరీక్షా పేపర్ని అమ్ముకుంటూ విద్యార్థుల దగ్గర నుంచి కోట్ల రూపాయలని పోగేసుకుంటా ఉంది. ఈ ఎన్టీఏ సంస్థ నిర్వహించిన అన్ని రకాల పరీక్షలు లీకేజీలు అవుతూ ఉన్నాయి. కాబట్టి పరీక్షలు నిర్వహించే అర్హత ఈరోజు ఎన్టీఏ సంస్థకి లేదనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రవేశ పరీక్షలు, ఈ అన్ని రకాల పరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలని చెప్పి, ఏదైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ బంద్ ఉద్దేశం దేశంలో పరీక్షా పేపర్లు అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కూడా ఈ పరీక్షలు నీట్, నెట్, అట్లాగే పీజీ నీట్, ఈ 3 పరీక్షల వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత బాధ్యతారాహిత్యంగా, అత్యంత అసమర్థంగా వ్యవహరించింది. అందుకనే ఈ పరీక్షల నిర్వహించేటువంటి ప్రాథమిక హక్కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేదని ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ జరిగింది. ఈ పరీక్ష రాసేవాళ్ళు భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలనుకుంటున్న వాళ్ళు. అందుకని ఈ పేపర్ లీకేజీ చేసి దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్, ఇతర విద్యా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ జయప్రదమైంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా అయింది. ఈరోజు ప్రశ్నాపత్రాల లీకేజ్ అనేది కూడా ఇది చాలా దారుణం. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా చాలా కష్ట నష్టాలు పడుతూ లక్షల రూపాయలు చెల్లించాలంటే ఈరోజు పేద విద్యార్థులకి సబబు కాదు. కాబట్టి ఈరోజు విద్యా ప్రైవేటీకరణ కానీ అనేక రకాల అంశాలు ఈరోజు విద్యా సంస్థలో తీసుకొస్తున్నారు. కాబట్టి పేద విద్యార్థులు చదువుకోవడానికి అతి కష్టమవుతుంది. ఈరోజు ప్రశ్నపత్రాల లీకేజీ కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఇటువంటిది విద్యారంగంలో రాకూడదని పీడిఎస్యూగా, ఎస్ఎఫ్ఐగా, అన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెల్లవాడి గుండెల్లో నిద్రించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగన్నాథరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్డులోని A1 ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు వాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు ఎంతో అండగా ఉండి వారితో కలిసి పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు చిన్నతనంలోనే బ్రిటిష్ వారి చేతిలో అమరులైనప్పటికీ ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలుస్తారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మయూరి శ్రీను, నాగరాజు, అద్దెపల్లి శ్రీనివాసరాజు, కిరణ్, సత్యం, సాయి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్లో A1 కన్వెన్షన్ హాల్ దగ్గర విగ్రహానికి పూలమాల వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, శ్రీ అల్లూరి సీతారామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి సమీపంలో 1894 సంవత్సరంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన వ్యక్తి. ఈ మామూలుగా యుద్ధ విద్యలు కానీ, శాస్త్రాలు కానీ అన్నీ అభ్యాసం చేశారు. అలాగే మన్యం ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ ప్రజలతో, గిరిజనులతో ఆయనకి ముందు నుంచి మమేకం ఉండడం వల్ల ఆ రోజుల్లో బ్రిటిష్ వారి తాలూకా దౌర్జన్యకాండ, దమనం అవన్నీ చూసి ఆయన చలించిపోయారు. ఆ చలించిపోయి ఈ గిరిజనుల్ని బ్రిటిష్ వారి నుంచి ఎలాగైనా విముక్తి చేయాలని గెరిల్లా పోరాటం చేశారు.
ఒకరోజు ఈ సందర్భంలో ఆయన్ని ఎవరో వెహికల్ ద్వారా పలానా దగ్గర సంధ్యావందనం చేసుకుంటుండగా 1927 మే 7వ తారీఖున ఆయన్ని చెట్టుకు కట్టేసి బ్రిటిష్ వాళ్ళు చంపడం జరిగింది. అయితే అతి తక్కువ వయసులో 27 సంవత్సరాలకే ఆయన పరంపాదించారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన తాలూకు స్వతంత్ర పోరాట పటిమ, ఆయన తాలూకా ధైర్యం, సాహసం అన్నీ మనలో నింపి ఆయన వెళ్ళారు. ఆ స్ఫూర్తిని మనం అంతా గుర్తు చేసుకొని ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవడం జరిగింది. మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో మొదటిసారి మన విగ్రహం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ జగన్నాథన్ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ భావితరాలకు ఆయన పోరాటాలు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ వైద్యులతో మాట్లాడి కృషి చేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. పేదల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రావూరి బుజ్జి, పోగుల శివప్రసాద్ ఆధ్వర్యంలో రిమ్స్ వద్ద జరిగిన రక్తదాన శిబిరంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ప్రాణదానం కంటే రక్తదానం మిన్ననే సూక్తితో వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా కాపు సోదరులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని దామచర్ల జనార్దన్ అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 2000 మందికి ప్రతిరోజు వైద్య సేవలు అందే విధంగా గుండె జబ్బులతో సహా ఆపరేషన్లు కూడా చేయించడం జరిగిందని, అదేవిధంగా మరలా రిమ్స్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. వంగవీటి మోహన్ రంగా ఎప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తారని, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురి కలయికతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని, అందుకు అడుగులు పడుతున్నాయని అన్నారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం కూడా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, బండారు మదన్, రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు, డాక్టర్ బాలాజీ నాయక్, రిమ్స్ వైద్య బృందం, రంగా అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెస్ట్ కాలేజ్ అలాంటి ఆడిటోరియం ఎక్కడ దొరకదు. మన ప్రకాశం జిల్లాలో ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడే. 77వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాల వేసిన వాళ్ళు అర్పించడం, అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి, అదేవిధంగా చరణ్, వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, అదేవిధంగా ఒక 30 మంది దాకా 30 యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్స్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వాళ్ళు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఇప్పుడు కూడా గుర్తుంటాయి. ఇది ఒక నిదర్శనం. ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకి ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ, అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వంగవీటి రాధా గారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మమేకమై మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు అవ్వటం, వాళ్ళ నాన్న స్ఫూర్తితో ఆయన కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కూడా ప్రోత్సహించడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది మంచి కార్యక్రమాలు చేయటం, మేమందరం కూడా భాగస్వాములు అవటం, మా ప్రిన్సిపాల్ గారు కానీ అందరూ కూడా రావటం చాలా సంతోషం. ఇలా రిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా 2000 ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా డోనర్స్ని పెట్టి మనమే చేసాం. ఆ రోజు ఎక్కువ ఆ రోజు ప్లేట్లెట్ మిషన్ కానీ, ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ కొన్ని అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చి పెట్టాం.
ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే రీతిగా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి, ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి. మేము అటు హార్ట్ ఆపరేషన్స్ కూడా ఆ రోజుల్లో మనం అప్పుడు చేసాం, నీళ్ళ ఆపరేషన్ చేసాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో. రంగా గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు. మా హాస్పిటల్కి బాగా నీడున్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసము. సో వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము. అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక 30-40 మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి. యాజ్ ప్రిన్సిపల్గా ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే. ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు 30 మంది రక్తదానం చేసే దానికోసం ముందరు వచ్చినారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినాను ఇక్కడే వస్తుంటారు. అదేవిధంగా ఎక్కువ కాన్పులు ఇక్కడే జరుగుతుంటాయి, కష్టమైన కాన్పులు కాబట్టి వారికి మరియు క్యాన్సర్ పేషెంట్లకి అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కేంద్రంలోని ఒంగోలులో ప్రభుత్వ బదిలీల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి సందర్శించారు. రిజిస్టర్లో ఉద్యోగుల పేర్లు వారి హోదాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బదిర విద్యార్థులు మాట్లాడలేరని, వినే అవకాశం లేనందున మరుగుదొడ్లు ఇతర ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఉద్యోగుల దృష్టికి తెచ్చేందుకు కాలింగ్ బెల్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ డీడీ అర్చనకు ఆదేశించారు. ఎంతమంది పిల్లలు? పెడతారు కదమ్మా. అంటే లాస్ట్ ఇయర్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్, స్పెషల్ టీచర్స్ సార్. తర్వాత ఏ విజయ్ కుమారి, నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్స్, పి వెంకటేశ్వర్లు, టి యాదవ్ నాన్ టీచింగ్, ఇద్దరు నాన్ టీచింగ్ సార్. 3 రోజులు, ఒక రోజు మిస్ అయింది, 2 రోజులు మిస్ అయింది, 3 రోజులు మిస్ అవ్వలేదంటే ఏంటిది? వై చిరంజీవి నైట్ డ్యూటీ 3 రోజులు పెట్టలేదు సంతకాలు, 2:30 నిన్న పెట్టాలి కదా, మొన్న పెట్టాలి కదా, ఇవాళంటే ఇంకా రాలేదు. ఏంటి ప్రాబ్లం ఏందో అడుగుతుందేమా ఏడీ గారు? 4 వర్క్ అరేంజ్మెంట్, ఒకళ్ళేమో ఆఫ్ లీవ్. ఇన్స్టిట్యూట్ చాలా లో పర్సెంటేజ్తో జరుగుతుంది. వాళ్ళే వీళ్ళు డిజిగ్నేషన్ మీరు రాస్తే కదా నాకు అర్థమయ్యేది. అందరూ స్కూల్ అసిస్టెంట్స్ సార్. మా ఓన్లీ హీరింగ్ ఇంపేర్డ్. కాలేజ్ కూడా వెళ్తారు సార్. ఇక్కడ అందరూ వస్తారు, స్పాన్సర్ చేయండి సార్. ఒకటి మీడియా టేబుల్, ఒకటి కలెక్టరేట్లో మీడియా టేబుల్ లోగోలు పెట్టుకోవడానికి. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ వస్తుంది కాలేజ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 8వ తేదీన మార్కాపురంలోని ఏరియా హాస్పిటల్ దగ్గర కంబం రోడ్డులోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహిస్తారు. ప్రజల నుంచి అర్జీలు కలెక్టర్ తమీం అన్సారియా స్వీకరిస్తారు. జిల్లా అధికారులందరూ సదరు కార్యక్రమానికి హాజరవుతారు.
జిల్లాలోని ప్రజలందరూ సదరు అవకాశాన్ని వినియోగించుకోగలరు. తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలను ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ వద్ద గల కొణిజేటి రోషయ్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ కొణిజేటి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన కొణిజేటి రోషయ్య సాధారణ కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పనిచేశారని దామచర్ల జనార్దన్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొణిజేటి రోషయ్య అని తెలిపారు. రోషయ్య జ్ఞాపకాలను స్మరించుకుంటూ నేడు ఒంగోలు నగరంలో జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాత చెంచయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కె సురేష్, ట్రెజరర్ బచ్చు సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు మిర్యాల కృష్ణ, చెక్క రాధాకృష్ణ, కూరపాటి ప్రకాష్, పల్లపోతు సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రోసయ్య గారు వైశ్య కుటుంబంలో జన్మించిన ఆయనకంటూ ఒక ఖ్యాతిని సంపాదించుకోగలిగాడు. ఆయన పేద కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అందరికీ తెలిసే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన అనేక మంత్రులు చేశారు. ఆర్థిక మంత్రి ఎక్కువ సంవత్సరాలు చేసిన వ్యక్తుల్లో ఆయన అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టాల్లో వరుసగా 7 సార్లు బడ్జెట్ ఆయన మన రాష్ట్రానికి ప్రవేశపెట్టిన వాటిలో రోసయ్య గారు అని చెప్పి కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా రోసయ్య గారు అసెంబ్లీలో ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేసే పనుల్లో కానీ ఎప్పుడు కూడా అందరికీ గుర్తుండే విధంగా ఆయన చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు రోసయ్య గారు మన మధ్యలో లేకపోయిండొచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు ఆయన అన్నీ కూడా మనందరం కూడా తలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత గవర్నర్గా చేశారు. ఆయన చేయటం అంటూ పదవులే లేకుండా ఆయన చేసిన కష్టానికి, ఆయన చేసిన పనులకే ఆయన గుర్తించి పదవులు కూడా ఆయనకు వెంబడొచ్చినాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. చీరాల్లో కూడా ఆయన శాసనసభ్యుడిగా ఉండి కూడా అనేక కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి రోసయ్య గారు ఈ రోజుకి ప్రజలకు గుర్తుండేలాగా పనులు చేయడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. ఆయన గుర్తుపెట్టుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అందరికీ పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కొణిజేటి రోసయ్య గారు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సమయంలో కూడా పునాది వేసిన ఫౌండేషన్ వేసిన ఆయన అన్నమాట, శంకుస్థాపన చేశారు. వారు వైశ్య సంఘంలో పుట్టి వైశ్య సంఘానికి ఫలమానికంగా ఉండి అనేక రకమైన పదవులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేశారు. తదుపరి వారి సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కృషి చేశారు. ఈ సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మన సంఘం తరపున వారికి నివాళులు అర్పిస్తూ మన సంఘం తరపున సమాజానికి కూడా సేవ చేస్తామని చెప్పని మన గౌరవనీయులు దామచర్ల జనార్దన్ సమక్షంలో నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నానని. ధన్యవాదాలండి. రోసయ్య గారి 91వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన పదవులు కానీ అన్నింటినీ స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని మేము సభాపూర్వకంగా తెలియజేస్తూ భావితరాలకి తెలియజేలాగా మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. విద్యుత్ కనెక్షన్ కోసం సెల్ టవర్ ఎక్కిన బిల్లా హరిబాబు విద్యుత్ ఉద్యోగులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. బిల్లా హరిబాబు, బిల్లా అంకమరావు ఇద్దరు అన్నదమ్ములని, వారిద్దరూ వాళ్ల తండ్రి ఇంట్లో వేరువేరుగా నివసిస్తున్నారని ఎస్సీ తెలిపారు. తండ్రి పేరున ఒక విద్యుత్ కనెక్షన్ ఉందని అన్నారు. తమ్ముడు ఏసీ వాడుతూ 3 నెలలు బిల్లు 5,500 రూపాయలు కట్టకుండా ఉన్నాడని అన్నారు. విద్యుత్ సిబ్బంది బిల్ కోసం వెళ్లి అడగగా
అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరు కడతారని చెబుతుంటే విద్యుత్ కనెక్షన్ను నిలుపుదల చేయడం జరిగిందని అన్నారు. కావాలని విద్యుత్ సిబ్బందిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని తెలిపారు. జిల్లాలో ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే విద్యుత్ ఉద్యోగులపై అధికారులు దృష్టికి తీసుకురావాలని అన్నారు. సమావేశంలో ఈఈ శ్రీనివాసరావు, డిఈ టెక్నికల్ హైమావతి, ఏడీఈ ఆర్ మోహన్ రావు, ఒంగోలు 2 విజిలెన్స్ సిఐ బిటి నాయక్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ కె సుబ్బారావు పాల్గొన్నారు. మా వెబ్సైట్లో మా యాపే కంపల్సరీ మా యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాలి. డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఓకే. నిన్న ఇవాళ పేపర్లో వచ్చిన దాని మీద విద్యుత్ కనెక్షన్ ఇస్తారా చావమంటారా సాక్షిలో వచ్చింది. అది అట్లాగే విద్యుత్ సర్వీస్ ఇవ్వడం లేదని తాగరికి నిరసన ఈనాడు వచ్చింది. అట్లాగే ఈ 2 వచ్చిన న్యూస్కి ఒక రిజైండర్, అంటే వాస్తవాలు ఏంటి అనేది విద్యుత్ శాఖ తరఫున ఎస్సీగా జిల్లాలో ఉండే ప్రజలందరికీ తెలవాలన్న ఉద్దేశంతో చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ సంస్థ యొక్క తప్పిదం, ఏ యొక్క తప్పిదం కానీ విద్యుత్ సంస్థ యొక్క తప్పిదం కానీ ఏమీ లేదు. అలానే సర్వీసు బిళ్ళా హరిబాబు, బిళ్ళా అంకమరావు అండ్ అనదర్ వీళ్ళు లీగల్గా ఒక నోటీస్ ఇచ్చుకున్నారు. వాళ్ళ అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు బిళ్ళా హరిబాబు, బిళ్ళా అంకమరావు. ఏమిటంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న ఇంటిలో వాళ్ళు నివసిస్తున్నారు. 2వ పోర్షన్లో ఒకతను తమ్ముడేమో ఏసీ పెట్టుకున్నాడు. ఆ డబ్బులు కట్టక బకాయంతా కూడా సుమారుగా 5వ నెలకి 5,553 రూపాయలు అయింది. సుమారుగా వీళ్ళు 12వ నెల నుంచి డబ్బులు కట్టట్లేదు. అందుకని 3 నెలల తర్వాత మా వాళ్ళు ఫిబ్రవరి నెలలో డిస్కనెక్ట్ చేశారు. డబ్బులు బకాయి ఉంది కాబట్టి ఆ సర్వీస్కి డిస్కనెక్ట్ చేశారు. అప్పటి నుంచి డబ్బులు కట్టలేదు అతను. తర్వాత 6వ నెలలో డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టిన తర్వాత బిల్లు అతని దగ్గరే పెట్టుకున్నాడు. బట్ అతను ఎవరిని అడగల, ఇట్లా కట్టానని చెప్పుకున్నాడు. నిన్న మాత్రం అతను టవర్ ఎక్కి హల్చల్ చేసి ఈ విధంగా నాకు ఏఈ గారు నవమగంగా మాట్లాడుతున్నారు అని డబ్బులు లంచం అడిగారు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో అటువంటిది ఏమీ వాస్తవం లేదు. ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళ ఇంటి మధ్య వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తమ్ముడు ఒకవైపు ఉన్నారు, ఆ అన్నయ్య హరిబాబు అనే అతను ఒకవైపు, అతను ఆట నడుపుకుంటున్నాడు వాస్తవం. వాళ్ళ తమ్ముడు కూడా ఏసీ పెట్టుకొని వాడుకుంటున్నాడు. బట్ మీటర్ ఒకటే కాబట్టి 2 రూములకి అతను కట్టాల్సింది నేను కట్టట్లేదు, నేను ఎందుకు కట్టాలనేది ఇతను వాదన. బట్ మీటర్లో ఏదైతే కన్సంప్షన్ కాల్చుకున్నారో అది కట్టాల్సిన బాధ్యత కన్జ్యూమర్ ఉంటుంది. కన్జ్యూమర్ వాళ్ళ ఫాదర్. సో అలాగే నాకు మీటర్ ఇవ్వమని కూడా అతను కొత్త మీటర్ ఇవ్వండి అని అన్నాడు. అన్నప్పుడు దానికి ఏంటంటే పాత బకాయి చెల్లించాలి, ఆ ఇంట్లో ఇదే ప్రమేశ్వరం ఉన్నది. ప్లస్ మరియు ఇల్లు పేరు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళ మదరు, వాళ్ళ తమ్ముడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది 2 తెచ్చుకోలేకపోవడం వల్ల కొత్త మీటర్ కూడా ఇవ్వలేదు. అంతేగాని ఎక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారుల తప్పైతే లేదు. బట్ అతను కన్ఫ్యూజన్లో మరి అతని బాధల్లో అలా చేశాడు. దానికి మేము విద్యుత్ శాఖ తరఫున అతను ఏదైనా బాధపడి ఉంటే మేము కూడా చింతిస్తున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగానే మా విద్యుత్ శాఖ కింద ఉండే అధికారులకు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ భయావేశంతో సంప్రదించి ఇట్లా ఉంది సార్ ఏం చేయాలనేది కూడా కొంత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. కులం, మతం భేదాభిప్రాయం లేకుండా పేద ప్రజల అందరి కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరమని తెలిపారు. దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా రామ్నగర్లో మొదటి లైన్లోని విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా రామ్నగర్లో మొదటి లైన్లోని విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా లేని లోటును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారని జనార్దన్ రావు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించేందుకు టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన భూమిక పోషించారని అన్నారు. కాపులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి కూటమి వైపు మరల్చాలని అన్నారు. వంగవీటి మోహన్ రంగా కాపులకు అండగా ఉన్నారని, అదేవిధంగా నేడు పవన్ కళ్యాణ్ కూడా వెన్నంటి ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కాపుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, అయినాపత్తిన ఘనశ్యాం, అలహరి చెంచలరావు, బండారు మదన్, పసుపులేటి శ్రీనివాసరావు, లక్ష్మి, జడ బాలనాగేంద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎన్జీ రంగా గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా కూడా ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం, వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో. ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాధా గారు కూడా, ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం, వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవటం, ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ మన 1 రామ్నగర్, ఒంగోలు పట్టణం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ, కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ రావటం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఆ రోజున ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే నాయకుడిని కోల్పోయాం. ఈ రోజున న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడి కోసం అందరూ ఏకకంఠంతో ఉంటే రాష్ట్రం ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఐక్యతతోటి ఒక నిర్ణయం తీసుకుంటే అది సునామీలాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసిన కాపు సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, స్వర్గీయ వంగవీటి రంగా ఎన్నో ఆశయాలు ప్రతి ఒక్క యువతలో నింపి పోయారు. కులమతాలతో సంబంధం లేకుండా పేద బడుగు వర్గాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పేదల యొక్క ఇళ్ల పట్టాల కోసం ధర్నా చేసి అన్ని అడుగారిన వర్గాలకి ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ఆయన తుదిశ్వాస వదిలి రాజకీయ పోరాటంలో ఆయన ఒక బలిపశువై ప్రాణాలు అర్పించారు. అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో న్యాయమైన నడకని మనందరికీ అందించారు. ఆ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా యువకులు ఆ స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల ప్లాట్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది. ఆ రోజున ఈ మన ప్రకాశం జిల్లానే కాదు యావత్ ప్రపంచంలోనే రంగా గారంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి
ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఒక ఏకతాటి మీదకి నడిపి 100% సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు. ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలు అయితేనే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో అందరం కలిసి ప్రయాణం చేయాలని, రంగా గారి జయంతిని మనం అందరం పురస్కరించుకొని రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, అందరం కలిసికట్టుగా ఒకే తాటిపై ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. తీర ప్రాంత గ్రామీణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నా ప్రజలకు సత్వర వైద్యం అందుబాటులో లేదని చెప్పడానికి సింగరాయకొండలో నడుస్తున్న అనుమతి లేని మెడికల్ ల్యాబ్ నిదర్శనంగా ఉంది. ప్రజల నిరక్షరాస్యతో పాటు వారిలోని బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్లినికల్ ల్యాబ్ సంఘటన వెలుగుల్లోకి వచ్చింది. అనుమతులు లేకుండా సింగరాయకొండలో నిర్వహిస్తున్న క్లినికల్ ల్యాబ్, అనుబంధంగా నిర్వహిస్తున్న ఫార్మసీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మూసివేయించారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి సురేష్ కుమార్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య ఆరోగ్య అధికారులు డాక్టర్ టి వాణి, డాక్టర్ ఎన్ వంశీధర, వైద్య ఆరోగ్య సిబ్బంది అక్బర్ బాషా, సలీం తదితరులు పాల్గొన్నారు. సర్జరీలు కూడా చేస్తారా? పొలిటికల్ గా లేరు కొందరు విలేకరులు, వాళ్ళే పెద్ద పొలిటికల్ లీడర్ లాగా, వాళ్ళే పెద్దగా క్రియేట్ చేసేలాగా ఫీల్ అయిపోతున్నారు. వినండి, ఇక్కడ వచ్చిందో కంప్లైంట్ మీరు చెప్తున్నారు, అన్నిటినీ వెరిఫై చేయిస్తాం. మెడికల్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరూ చూస్తారు. ఎట్లంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్ఎంపీస్ని ప్రాథమిక వైద్యం చేయమంది, ఇలాంటి వైద్యం కాదు. యాంటీబయాటిక్లు, స్టెరాయిడ్లు ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టాలంటే సర్పంచ్ 2 times సర్పంచ్ని చెప్పండి. యాంటీబయాటిక్లు ఇచ్చి కరెక్ట్ ఎవరో ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో చేస్తుంటారు, దాన్ని పట్టుకుని మీరు యాంటీబయాటిక్లు ఇచ్చుకుని కార్యక్రమం చేస్తున్నారు అనేది ఏం లేదు. ఏదైనా ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నాడు, ఏదైనా మేము ఏదైనా షుగర్ టెస్టులు కానీ ఏదైనా కావాలంటే వచ్చి ఆయన ప్రిస్క్రిప్షన్తో దగ్గర ఉండి చేసుకుంటున్నాం. షుగర్ టెస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చెప్తున్నాం అంతే. అంతేగాని ఇది విషయం ఏంటంటే సార్, తమరు పెద్ద మనసుతో ఆలోచించి అసలు పేపర్లు ఏ రకంగా పడింది, ఏంది దీని యొక్క సబ్జెక్ట్ ఏందనేది కూడా చూడండి. మీరు చూడండి అంతే. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా కొప్పోలు గ్రామంలోని శ్రీ బెజవాడ సుందరరామయ్య ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ముందుగా స్కూల్ ప్రాంగణంలో అల్లూరి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం ఎల్లప్పుడూ జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. వందే మాతరం, వందే మాతరం. అల్లూరి సీతారామరాజు జయంతి ప్రతి సంవత్సరం కొప్పోలు గ్రామంలోని స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు కోనంకి చిరంజీవి అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలానే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలలో ఏదో ఒక పథకానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కోరారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో మహోజ్వల శక్తిగా వెలుగొందిన అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాట్రగడ్డ నాగేశ్వరరావు, వీరగంధం శ్రీనివాసరావు, మోడుబైన నాగరాజు, ప్రధానోపాధ్యాయులు ఓగిరాల వెంకటేశ్వర్లు, రమణయ్య, చిరంజీవి, శివప్రసాద్, కోటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా
కొప్పోలు గ్రామంలోని బీవీఆర్ హై స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు గారి నాటక మండలి వారి ఆధ్వర్యంలో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలకు ఉచిత నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, అట్టలు ఇలాంటివి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటే ఆయన ఈ భూమి మీద కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నప్పటికీ ఆయన చేసిన త్యాగం, స్వతంత్ర పోరాటం భావి భవిష్యత్ తరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా ఉంది. అతను ఆ 27 సంవత్సరాల్లో భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులకు ఆదర్శప్రాయంగా నిల్చున్నటువంటి వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాల్లో మనం పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మన్యం మధ్య పుట్టిన గంధర గంధుడు, ఎన్ని శోభన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఈరోజు కొప్పోలు బీవీఆర్ హై స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అల్లూరి సీతారామరాజు నాట్య మండలి వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రతిష్ట పెంచింది బ్రిలియర్స్ గేమ్. దీన్నే రాయల్ గేమ్ అని కూడా అంటారు. బ్రిటిష్ వారి నుంచి సంక్రమించిన ఈ బ్రిలియర్స్ గేమ్ పట్ల భారతీయులు కూడా అప్పట్లో ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో 1933లో అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కు ఈ బ్రిలియర్స్ టేబుల్ను బహూకరించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు ఆ బ్రిలియర్స్ గేమ్ టేబుల్ను ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమాత్రం చెక్కు చెదరకుండా బ్రిలియర్స్ టేబుల్ సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బిలియర్డ్స్ గేమ్ దేశంలో సంపన్నులు ఆడే ఆట. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే సమయంలో ఈ బిలియర్డ్స్ గేమ్ను ఆడేవారు. ఈ నేపథ్యంలో అప్పటి సంపన్నులైన భారతీయులు క్రమంగా బిలియర్డ్స్ ఆటపై మక్కువ పెంచుకున్నారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం బ్రిటిష్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, కానీ బిలియర్డ్స్ ఆట మనతో ఉండిపోయింది. ఆ ఆట పట్ల భారతీయులు మక్కువ